కృష్ణుడు ప్రియ సహోదరి సహోదరులరా, 75వ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా బ్లెస్సింగ్ క్రాస్ మినిస్ట్రీస్ ఏసీ ఆశీర్వాద ప్రార్థన సభాసము ప్రార్థన మందిరంలో ఈరోజు ఏర్పాటు చేయబడిన యవ్వన భార్యాభర్తల ఆత్మీయ సమావేశం నాకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంవత్సరం బ్లెస్సింగ్ క్రాస్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరంలో ఏలూరు పరిసర ప్రాంతాలు సంఘాల యవనస్తులతో రిట్రీట్ జరిగిస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి యవన భార్యాభర్తల కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అంశం: ప్రస్తుత పరిస్థితులలో భార్యాభర్తలు. అనేక మందిలో భయంకరమైన అనుమానాలు, అనాలోచనలు, దిగులు, అప్పులు, మనస్పర్ధలు, వ్యసనాలను అలవాట్లుగా మార్చుకొని కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అందుచేత ఒక చక్కటి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి సుమారుగా మేము ఆహ్వానించిన 30 జంటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్క కుటుంబాల్లో, వారు చేస్తున్నటువంటి పనుల్లో, వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, వారు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో అనేక సంపద సంపాదించిన చాలని విధానాల్లో ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు కలుగుతూ ఉండగా అనేక మంది భార్యాభర్తల్లో భయంకరమైన శోధనలు పెరిగిపోతూ వలన కొంతమంది ఇంటిలో సంతోషము, సమాధానం లేక త్రాగుడు, భార్యతో సమాధానం లేక వ్యభిచారం, ఇంటిలో ఇరుకులు, ఇబ్బందుల వలన అప్పులు, వాటిని తీర్చలేక సతమతమవుతూ అనేక విధానాలుగా జీవిస్తున్న వారందరి తిరిగి భయంకరమైన పరిస్థితులు దిగజారిపోతున్నారు. అందుకనే ఈ సంవత్సరం ప్రత్యేకించి భార్యాభర్తలైనటువంటి వారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే వారి జీవితాలు బాగుంటాయి, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రముఖ ప్రియులు సహోదరులు శ్రీ అక్కింశెట్టి రాంబాబు తణుకు. వీరు ప్రముఖ సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్ మరియు పర్సనల్ మోటివేటర్. వీరు గత 15 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా ఈ కుటుంబ వ్యవస్థ మీద, యవనస్తుల యొక్క చదువులు, వారి విధానాల మీద, వారి కుటుంబాల పరిస్థితుల మీద రీసెర్చ్ చేసి చక్కటి అవగాహన కలిగినటువంటి సైకాలజిస్ట్గా పేరు పొందారు. వారు ఈ దినాన మన మధ్యకు రావడం ఎంతో సంతోషం. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకించి మెజిషియన్గా వారు సామాజికంగాను ఆధ్యాత్మికంగా అనేక ప్రాంతాల్లో వాడబడుతున్న సహోదరుడు పి రవి మాస్టర్ గారు. వారు అనేక ప్రాంతాల్లో దేవుని వర్తమానములు అందిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా వారికి ప్రియమైనటువంటి వృత్తి, ఆలోచన, ఒక మంచి మెజిషియన్గా గొప్ప విషయాలను మనకు తెలియచేయడానికి
వారు మన మధ్యలోకి వచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. ఫైనాన్షియల్గా రెవరెండ్ డాక్టర్ ఎంఎం రవికుమార్ గారు, వీరు రిటైర్డ్ సీనియర్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసి వారు ఆధ్యాత్మికంగాను సామాజికంగాను ఆర్థికపరమైన విషయాలను కూలంకషంగా మనతో చర్చించడానికి మాట్లాడడానికి మన మధ్యలోకి వచ్చారు. వారు తెలియజేస్తుండగా మీరు ఏకీభవించి మీరు వింటూ సహకరిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి మీ కుటుంబాలకు ఒక గొప్ప మేలు, ఒక గొప్ప సంతోషము, సమాధానం మీరు పొందుకోవాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీరు విని ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలను తిరిగి వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దయచేసి ఏకీభవించండి. దైవజనుడిగా నాకున్నటువంటి ఆలోచన, సమాజంలో ప్రతి కుటుంబం కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క భార్యాభర్త వారి బిడ్డలు సంతోషంగా జీవించాలని, మంచి ఆలోచన, జ్ఞానము, వివేకము కలిగి ఉండాలని, ఇవన్నీ కూడా దేవుని వాక్యము ద్వారా అనేక విషయాలను తెలియజేస్తున్నాయి. వాటినన్నిటినీ కూడా వినేటువంటి వారు కొద్దిమందిగానే ఉన్నారు, విననటువంటి వారు చాలామంది ఉన్నారు. అట్టి వారి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి సంతోషిస్తూ మీ అందరినీ ప్రేమతో మరొకసారి ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ 75వ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీ అందరినీ ప్రత్యేక సమావేశంలో, అనగా యవ్వన భార్యాభర్తల ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నందుకు సంతోషిస్తూ మీకు సంపూర్ణమైన సహకారాలు మీ కొరకు వచ్చేసినటువంటి అతిథుల ద్వారా శుభవర్తమానాలు మీకు అందించుకోవడం జరుగుతామని విని సహకరించాల్సిన కోరుతాము. అందరికీ వందనాలు. ప్రారంభించుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆ మెజిషియన్ పి రవి మాస్టర్ గారు మొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొట్టమొదటి కొరకు తీసుకుందంటే 150 మొత్తం కీర్తనలు 250లో పట్టిస్తారమ్మా. ఎన్ని కీర్తనమ్మా? 150. ఎన్ని చెప్పినా సరే 150 అంటుంది. పట్టిస్తారంటే 140 అంటదేమో అక్క అనుకున్నాను. అక్క కరెక్ట్గానే చెప్పారు. మన సంతోషం. అట్లాంటివన్నీ కూడా తీసుకోవాలి. చాలా సంతోషం అమ్మా. జెండా పైకి రంగు ఉన్నది ఏంటమ్మా? మొదటి ఏం ఉంటుందమ్మా? ఆరెంజ్. వెరీ గుడ్ అమ్మా. భక్తులు చూస్తారు కదండి, అందుకునే భక్తులు చూసి ఆరెంజ్ అంటారు కదా, అందుకునే ఆ జెండా పట్టుకున్నాము. ఓకే, ఇటు కనిపించారు, అటు కనిపించారు. ఇంకా ఏమి ఇస్తారు గిఫ్ట్స్ అంటే? గిఫ్ట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆర్ యూ రెడీ అంటాను. ఓ ఎస్ ఎస్ జీసస్ అనండి ఒకసారి. ఆర్ యూ రెడీ? సరదా అయ్యా ఏమనుకుంటున్నారు? సరదా కార్యక్రమం, ఆత్మీయ సత్యాల్లోకి వెళ్తూ ఉంటాం, లోతుల్లోకి వెళ్తూ ఉంటాం. ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నల్ని నుంచి ఈరోజు కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలి. సత్యం అంటే ఏమిటి? చాలా మంది వేసే ప్రశ్న ఏంటంటే సత్యం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నలోకి వెళ్తారు. మొట్టమొదటిగా ప్రారంభించేది సత్యం అంటే ఏమిటి అన్న. సత్యం అంటే ఏముందన్నా? సత్యం అంటే ఏంటన్నా అంటే చూడండి, ఈవేళ చాలా మంది చెప్తూ ఉంటారు సత్యమేవ జయతే. వెరీ గుడ్ అన్న. మన గ్రంథాల్లో కూడా ప్రామాణికంగా చెప్పబడింది సత్యం జయిస్తుంది అని అంటారు. సత్యాన్ని మనం ఒక సిద్ధాంతాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఏదైతే చెప్పానో మళ్ళీ అడుగుతుంటా. అడిగినప్పుడు చెప్పగలగాలి. వచ్చామన్నా వెళ్ళామన్నా కాదు. నేను కూడా బడికి అలాగే వెళ్ళేవాడిని, తర్వాత తెలుసుకున్నా, చాలా జీవితం అయిపోయింది. అలా కాకుండా వచ్చామన్నా వెళ్ళాం కాదు. ఈ కార్యక్రమం ద్వారా నేను ఆత్మీయంగా బలపడాలి. సత్యం అంటే ఏంటి అంటే సత్యాన్ని ఒక సూత్రంగా, సిద్ధాంతకంగా, నైతికంగా నేర్పించబడింది. ఏమిటా సత్యం అంటే? ఒక సత్యం మనకు తెలుసు, అబద్ధమాడరాదు. చిన్నప్పుడు అంటే నేను బడికి వెళ్ళినప్పుడు చాలా దారుణంగా ఉండేదంటే అవన్నీ చెప్తే నవ్వుకుంటారు మీరు.
అప్పుడు నుండి నేర్పిస్తున్నారు. ఏమని నేర్పిస్తున్నారు? అబద్ధం ఆడరాదు. అదొక సత్యం, అది ఒక సిద్ధాంతంగా, అది ఒక రూపకంగా, అది ఒక విలువగా ఉండిపోయింది. దానికున్న ప్రత్యేకత ఏంటన్నా అంటే అదే సత్యం. కానీ వాక్యం అనే సత్యం సశీలుడుగా నీలోకి వచ్చి సర్వశక్తి కలిగినటువంటి వాడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు అబద్ధం ఆడరాదు. ఏమనుకోకండి, వేళ జరిగిన సంగతి. ఉదయం మా మదర్కి బాగోక 7 గంటలకే బ్లడ్ టెస్ట్ చోట తీసుకెళ్ళి ఇంత శానిటైజర్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా రావట్లా. దొంగతనం చేయకూడదు కరెక్టే, కానీ దొంగతనం అది తీసి జోలు పెట్టుకోవడానికి ఎంత టైం సరిపోదు, ఎవరు లేరు. కానీ ఆ సజీవమైన వాక్యం నాలో నీలో ఏం చేస్తుంటే సశరీరుడిగా ఉండి ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. సిద్ధాంతంగా ఉన్నది ఏమైతుందంటే అబద్ధం ఆడరాదు. ఎందుకు అబద్ధం ఆడరాదు? చిన్నప్పుడు నేర్పించారు. దొంగతనం చేయరా చిన్నప్పుడు నేర్పిస్తున్నారు. మరి ఎందుకు కోర్టులు పెరిగిపోతూ ఉన్నాయి, ఎందుకు జైలు పెరిగిపోతూ ఉన్నాయి, సంఖ్య పెరిగిపోతూ ఉంది? ఇంతమంది జనాభాకి ఇన్ని జైలు ఉండాలి, ఇంతమంది జనాభాకి ఇన్ని గదులు ఉండాలని ఎందుకు చెప్పబడింది? తగ్గించుకుంటూ రావాలిగా. ఆ సత్యం నీలో నాలో పనిచేయట్లా. వాక్యం అనే సత్యాన్ని నువ్వు కనుక గ్రహిస్తే ఆ సత్యమైనటువంటి దేవుణ్ణి సూత్రంగా సిద్ధాంతాలుగా నీలో నాలో ఏ రూపాన్ని చేయలేవు. ఆ రూపాన్ని కలిగినటువంటి యేసు నీలో ఉంటే ఒక పోరాటం అందించడం జరగాలి. ఏం పోరాటం నాకు తీసుకుంటే పోయేది, లోపల పెట్టుండే ఏమవుతున్నా, లోపల పెడితే ఏమవుతుంది అనే దగ్గర ఆగి ఇది నా దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ఇది చేయకూడదు అనే పోరాటం ఉందా? ఆ పోరాడుతున్నావా? అప్పుడు నీలో విజయం ఉన్నట్టు. అది చూసావా అన్న అని లోపల కోసావనుకోండి, నీలో ఆ పోరాటం లేదు, నువ్వు ఎక్కడ ఓడిపోయావు. ఆ ఓడిపోకుండా నిన్ను గెలవాలని సజీవమైన వాక్యం ఇలా అంటాడు. సత్యం అంటే తెలుసుకోలేకపోయాడు, సత్యాన్ని చూస్తూ ఉన్నాడు, సత్య స్వరూపిని చూశాడు. పిలాతు ఏం చేస్తున్నాడంటే ఆ సత్యాన్ని గ్రహించలేకపోయాడు. నీవు గ్రహిస్తున్నటువంటి ఆ సత్య స్వరూపి సిద్ధాంతకంగా, స్వరూపకంగా, విలువగా ఒక రూపంగా ఉన్నటువంటి వాక్యం నీలోకి వస్తుంది. ఆ వాక్యం ఆది యందు ఉందేను అని అన్నాడు. అదే యోహాను భక్తుడు అంటాడు, ఆది యందు అని చెప్తున్నాడు. యోహాను పత్రికలో అంటాడు, ఆది యందు మేము కళతో ఏం చూసామో, ఏం విన్నామో, ఏం ప్రచురపరచాం, రూఢిగా ఏం చేశామో అదే మీకు చెప్తున్నామని ఆ యోహాను సువార్తికుడు చెప్పినాడు. అలా నీవు నేను సాక్ష్యం చెప్తున్నావు. అట్లాంటి సత్యమేవ జయితే కాదు, సత్యం జయించాలి, జయించక ఓడిపోతుంది. వాక్యమైన సత్యాన్ని ఎరిగినటువంటి నీవు నేను ఈ స్వతంత్ర దినోత్సవం రోజు అట్లాంటి జయించాలని కోరుకుంటూ మ్యాజిక్లో పెట్టు. సామెతలు మొత్తం ఎన్ని అధ్యాయాలు? వెరీ గుడ్. చెయ్యెత్తి చెప్పడం మర్చిపోయాను. చెయ్యెత్తి చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. 31 అలా కరెక్ట్గా చెప్పాలి. కీర్తన మొత్తం 160. వాక్యం నేర్పిస్తాను జాగ్రత్త. కన్నడ వాక్యం నేర్పిస్తున్నాను. ఎల్లప్పుడూ చాలా బ్యాగ్కి వెళ్ళిపోతాను, సమయం సరిపోతుంది కాబట్టి మీతో యాక్టివేట్ చేయించడానికి చాలా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీ 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీ 4:4. ఒకసారి అందరు నిలబడతా. 1, 2, 3 అన్నప్పుడు నిలబడండి. 1. సరే అండి, అయితే 1, 2, 3. బ్యాగ్ కింద పెట్టి బైబిల్స్ ఉన్నాయేమో పాస్టర్ గారు కలుపుతున్నాడు. ఈ ఆనందించడం అని చెప్పండి. ఏం ఆనందించడం కూర్చున్నాడు అందరికీ చెప్తారు. మన నేను క్యాప్షన్ చేస్తాను, చెప్పండి అమ్మా. ఏం ఆడుతున్నాను చూడండి, అంత కదా రౌండ్. 3 బ్రాంచెస్, ఫ్లవర్, బడ్, ఫ్లవర్, 3 ఆలు, 3 బ్రాంచ్, రాజానా బడ్, ఫ్లవర్. ఏముందా బయట మాట్లాడుకున్నాం మనం.
చాలా పిల్లలు చాలా తగ్గించాడు అనుకున్నారేమో, అయినా పర్వాలా, చాలా తగ్గించాడు అనుకున్న పర్వాలా. దేవుని సన్నిధిలో అదే గొప్ప. ఒక స్టార్ట్ చేస్తాం. ఎక్కడున్నాం మనం? ట్రీ బ్రాంచ్ అది అక్కడ ఉన్నాం. ఓకే, ట్రీ బ్రాంచ్ ఓకే. మనం ఏం కావాలా వచ్చేస్తాను, బైబుల్ పక్కన పెట్టి ఒక స్టార్ట్ చేస్తాను. నేను తప్పు చేస్తాను, నేను కరెక్ట్ చేయాలి, అంతే కదా. బ్రాంచ్, ట్రీ, బర్డ్, ఫ్లవర్. ఏంటంటే మీరే తప్పు చేశారు కదా అని అంటారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం. ట్రీ, బ్రాంచ్, బర్డ్, ఫ్లవర్. బ్రాంచ్ బాగా ఆడిస్తాను రాలా, ఓడించడానికి వచ్చా, అర్థమైంది కదా. ఓకే, మనం ఎక్కడున్నామా? చాలా బాగున్నారండి రోహన్ గారు. మనం ఎక్కడున్నామంటే ఫ్రెండ్స్లో ఉన్నామంటే చాలిదిగా మీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిన్ను వందనాలు. ఈ వద్ద వచ్చినందుకు దేవుడు ఆశీర్వాదాలు. ఓకే, మనం అందరం కూడా ట్రీలోకి వచ్చేయండి. బ్రాంచ్, బడ్, ఫ్లవర్. బ్రాంచ్, ఆనందించుడి అనేటువంటి ఆ మాటని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ప్రశ్న. నాలుగు తప్పు. ఇక్కడ నుంచి నేను ప్రశ్న వేసినప్పుడు చేయదు చెప్పండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అని అన్నా. అన్ని తీసుకుంటావా? అన్ని తీసుకుంటావా? కానీ ఏదైనా రాలేదా? అన్ని తీసుకుంటావు. ఓకే, ఎవరు చెప్పారు అంటే పౌలు చెప్పారు. ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రశ్న, పౌలు ఏ పరిస్థితిలో ఉండి సంతోషించండి అన్నాడు? వెరీ గుడ్. ఎన్నో ప్రశ్న, ఎన్నో బహుమతమ్మ మీకు వస్తేనా? ఇంకా పర్వాలేదన్నా, మన టైం అయిపోతుంది. ఎక్కడుంది ఆనందించమని అంటే మంచి బిర్యానీ టైంలోను, మంచి అక్కడ వర్షం పడుతున్నప్పుడు, పక్కన పురుగు మందు తాగుతున్నప్పుడు, బిర్యానీ పురుగు మందు తాగుతున్నారు కదా ఈసారి అందరూ తాగుతారు. మొట్టమొదటి పురుగు మందు వేస్తున్నారు. అమ్మ మీ ఇంట్లో మా ఇంట్లో సరిపెడతాను అదేనమ్మా థమ్స్అప్ పురుగు మందులు అమ్మ మీకు మా టైం అయిపోతుంది. మీకు పురుగు మందు తాగేస్తారు. మంచి పురుగు మందు తాగుతున్న సమయంలో, మంచి టీవీలో చక్కటి కార్యక్రమం చూస్తున్న సమయంలో ఆనందించినందుకు ఆయనని సువార్త నిమిత్తంగా ఆ కష్టంలో, ఆ పరిస్థితుల్లో నేను ఆనందిస్తున్నా, మీరు ఆనందించండి అన్న. ఒక్కసారి ఆగుతారన్నా, ఆ ఫిలిప్పీలో ఎన్ని ఆనందాలు ఉన్నాయన్నా అంటే ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ చెప్తున్నాడు, ఆనందించండి 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 అని చెప్పి. ఒకే ప్రశ్న, నిన్నటి చెయ్యటండి. అపోస్తల కార్యాల గ్రంథం ఎవరు రాశారు? పౌలు గారు. మంచిది. నేను అపోస్తల కార్యాల గ్రంథం ఎవరు రాశారు? చెప్పండి. పౌలు గారు. కార్యాల గ్రంథం ఏం రాయరా? నువ్వు రాయరా? పౌలు గారు కూడా రాయరా? ఈ బహుమతి నాదే, ఈ బహుమతి నాదే. అమ్మా వీళ్ళు ఏమి తీసుకోకపోతే అమ్మగారికి ఇస్తా, ఎందుకంటే నన్ను అడిగి మరీ బహుమతి తీసుకోవడం చాలా గొప్ప. ఏమి రాకపోతే సార్ ఒకసారి గట్టిగా చప్పలు కొట్టడం. అపోస్తల కార్యాల గ్రంథాన్ని లూకా సువార్తికుడు రాశాడు. యేసుక్రీస్తు శిష్యుడు కాదు, అన్యుడు. అన్యుడైనటువంటి ఈయన వైద్యుడు. గ్రీకు భాషలో వైద్యం యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను సాక్షిగా పొందుతూ క్రీస్తు మరణం పొందిన 30 సంవత్సరాలకు కన్ని విని తను పరిచయం చేసినటువంటి సువార్తను తరిచి చూస్తూ చరిత్రపూర్వకంగా అపోస్తుల కార్యాల గ్రంథం చారిత్రాత్మక గ్రంథం
అంటే ఏంటంటే చరిత్రను ఉద్దేశించినటువంటి జాగ్రఫికల్ విషయాలన్నీ రాస్తూ థియోఫిలాకి రాశారు. ఓకే, మిత్రమా. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? మీ ఇద్దరు ఇప్పుడు లాక్యంలో రాయండి. ఇంతకీ ఏమేం ప్రశ్నలు అడిగానో, ఏమేమి ప్రశ్నలు అడిగానో అవి మళ్ళా అడుగుతా. అర్థమైందండి? మీరు నవీన్ ఎక్కడున్నాడు? ఆయన అంత లేకపోతే నాదేం లేదండి. ఆ పక్కింట్లో చూడు, అక్కడ చూడు అంటారు. అక్కడ ఎవరో ఆమె గారు చాలా కార్యక్రమం కూర్చో నిలబడి అంటున్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఇలా ఉంది, ఆ మధ్యలో ఉన్న ఇల్లు అలా ఉంది. వీళ్ళు సమానం అంటారు ఏంటంటే మాస్టర్, సమానంగా ఉండాలంటారు, భార్యాభర్తలు అన్నారు, ఆత్మీయమైన సదస్సు అన్నారు, సంఘం అంటున్నారు, సమానం అంటున్నారు. ఎక్కడ సమానం అవుతాయి అన్న? సంఘంలో అందరూ సమానం కాదన్నా. మాస్టర్ గారు ఎవరో బాగా ఇస్తారు అని కోరుకున్నారు. అందరూ సమానం. చిన్నగా ఇప్పుడు వరకు జరిగి అడుగుతానని సడన్ గా అడుగుతా ప్రశ్న. నేను అడిగానండి అంటే కాదు, సడన్ గా ఇప్పటి వరకు ఏం తీసుకొని వాళ్ళు లేక అడుగుతా. అది కూడా ఉండదు. ఓకే, అందరూ సమానం అంటారన్నా. ఎలా సమానం? ఈ ఎప్పటికి సమానం అవుతాయంటే చూద్దాం, సమానం అవుతున్నాయో లేదో చూద్దాం. ఆహా ఓహో, ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా మీకు మీ రవికుమార్ షోలో యూట్యూబ్ ఛానల్స్ లో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్స్ చూడండి ఎలా సమానం అవుతాయన్నా. మన సంఘంలో సమానం అన్నారు. ఎలా సమానం అన్న? ఆయన ఎవరో, ఆయన వేరేమా, ఈయన వేరు, ఏదో మొత్తం సమానం ఎప్పటికి అవుతాయనంటే క్రీస్తులో నీవు నేను సమానం అని చెప్పబడుతుంది. ఎలా చెప్పబడుతుంటే క్రీస్తు ప్రేమ, చాలండి నరేష్ గారు సరిపోతుంది, కలర్ఫుల్ ఉంది. క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. కాబట్టి ఆయన యందు సహవాసం నిన్ను నన్ను ఏం చేస్తాడు? సమానం చేస్తాడు. ఆయన ఎప్పటికీ సమానం కావాలి నువ్వు అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఆ ప్రేమ ఏదైతే ఉందో అది నిన్ను సమానం చేస్తుంది. ఆ విషయాలన్నీ కూడా ఇంకా చాలా విషయాలను మనం చూస్తాం. మరొక ప్రశ్న, విశ్వాసము అనేటువంటి ఒక అధ్యాయం ఉంది. చెయ్యెత్తి చెప్పాలి. విశ్వాసుల గురించే రాయబడిన ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయం ఏమిటి? విశ్వాసుల గురించి చెప్పబడిన అధ్యాయం ఒకటి ఉంది. అధ్యాయం ఏమిటి? కొరింథీయులకు రాసిన చేతి చెప్పాలండి మొదటి పత్రిక. వెరీ గుడ్. ఆ వెరీ గుడ్ అంటే నేషనల్ లక్షణాలు అన్నమాట. ఆ వెరీ గుడ్. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం. ఓకే అండి, ఎవరైనా చెప్పండి. ఏప్రిల్ రాసిన పత్రికలో ఎన్నో అధ్యాయం అండి? 23. ఓకే, ఏప్రిల్ 11లో ఇంత గొప్ప సాక్షి సమూహము, చాలా సమయం లేదు వేగం వెళ్ళిపోతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము ఆవరించినని 12వ అధ్యాయం నుంచి పౌలు రాస్తాడు. సో రాశాడు గ్రంథకర్త. ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే క్రికెట్ ఆడుతూ ఉంటాడు, కొట్టు అని ఎనకొడేస్తూ ఉంటాడు. పరిగెత్తాడు ఉంటాడు, వెనకాల సప్పుడు కొట్టేస్తూ ఉంటాడు, తెగ పరిగెత్తేస్తూ ఉంటాడు. అలాగే గ్రంథకర్త చెబుతున్నాడు, 11వ అధ్యాయంలో ఉన్న వీరులందరూ నీకు కనపడుతున్నారు. వాళ్ళు మేఘం వల్లే ఆవరించున్నారు. నీకు పరుగు పందెంలో ఆయన వైపు చూస్తూ పరిగెత్తు. అబ్రహాం లెట్స్ గో అంటున్నాడు నిన్ను. ఇస్సాకు నడు అంటున్నాడు. దావీదు చెప్పినట్టు పాటలు పాడుతూ పరిగెత్తు అంటున్నాడు. మనం ఎక్కడ ఆగిపోతాం? పరిగెత్తామా? ఆ పరిగెత్తాలి అంటే ఈ అధ్యాయాన్ని ఎవరు పరిగెత్తేది నువ్వు, నిన్ను ప్రోత్సహించేదాడు. ఇంకా నువ్వు ఏమని చెప్పాలి అని ఇంకా చెబుతూ విశ్వాస వీరుల జాబితా ఉంది. ఆ జాబితా నీకోసం. 2వ అధ్యాయం షో బాగుందా? చివరికి మాస్టర్ మీరు షో చాలా బాగా ఇచ్చారన్నట్టుకుందండి. అమ్మా
మా స్కూల్ కాదమ్మా, మా క్లాస్ కాదమ్మా ఇది. రంగులు నేను తీశారన్నా, రంగులు నేను తీశారన్నా. నరేష్ గారు చెయ్యుంటారు కనుక ఏం కావాలి అందరి నుంచి చూసుకున్నాను. రంగులు చూసామన్నా, రంగులు తీసామన్నా ఒకటి. ఆహా మా కుటుంబం మేము ఎవరితో కలమన్నా, మేము పక్కోడు పని ఏంటన్నా, మేము ఇలా సిగ్గులు అడుగున్నామన్నా, పక్కడు వాసన కూడా ఎవడు అప్పో రేపు పొద్దున్న మేము అది చేసుకున్నామన్నా, పక్కడితో మనకు లేదు, అప్పో అటు వెళ్ళామన్నా మనకి పక్క ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ఇలా బాగాలేదన్నా అని అంటూ ఉంటారు మీరు. ఇలా బాగాలేదన్నా అన్నీ కలిసి ఉంటే బాగుంది. ఎస్, దేవుడు నన్ను అందరినీ ఎవరు చెప్తున్నాడంటే కలిసి నీ ప్రేమను పంచమని చెప్తున్నాడు. కరోనా కష్టమే, కరోనాలో ఎవరికి సహాయం చేయలేదు. కనీసం ఫోన్లో అయినా ఎలా ఉంది మీ గురించి మీరు ప్రార్థన చేస్తారు. మా ఆర్థిక పరిస్థితే, కానీ మీకు ఏం కావాలి, ఏదైనా సహాయం చేయాలి. ఆ ప్రేమను పంచి ఇలా కలిసి ఉంటాను. సహోదరుల ఐక్యత ఎంత మధురము, సహోదరుల ఐక్యత ఎంత మేలు. ఆ మనోహరం కోసం వచ్చావు ఈరోజు, ఆ మేలు పొందడానికే వచ్చావు ఈరోజు. చాలా అడిగలేమన్నా ఇల్లుండొచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి ఆ మేలు కోసం వచ్చావు. ఈ మేలు కోసం రాలా, ఏ మేలు కోసం రాలా, ఈ మేలు కోసం రాలా. నిన్ను ఎలా ఉండమంటున్నాడు? ఐక్యంగా ఉండమంటే. ఐక్యంగా ఉంటే ఏమిటి అంటే, అది నేను నీ వైపు చూడము, అది మనోహరం, అది ఎంతో మధురం. అలాంటి మధురాన్ని పొందుకుందాం. దేవుని రాజ్యంలో అలా ఉండడానికి ఇష్టపడు. 7, 8, 9, 10 మ్యాజిక్లు చేస్తాను. 7, 8, 9, 10 మళ్ళీ బైబిల్లో వచ్చండి. మా లైన్ వెనకాల మా వాడు ఉన్నారని అనుకోండి. మా వాడు మాట్లాడి ఆ చివరి లైన్ అండి. అబ్బా జెండాలు ఏమనుకోతాడు, మనం ఒకటే. ఆ చివరి లైన్ వాడండి. ఆత్మఫలాలు ఎన్ని? 7. వెరీ గుడ్. చేయకూడదండి మనవాళ్ళు, మా వాళ్ళకండి అది ప్రశ్న అంతా. ఆత్మఫలాలు ఎన్ని? 7. వెరీ గుడ్. ఆత్మఫలాలు 9. ఆత్మఫలం నేను చెప్పండి. ఇద్దరికి రాకపోతే నేను నిలబడి పనిస్తాను లాస్ట్. ఆత్మఫలం 9 గలతీలో ఆ మాట ఉన్నది. ఆత్మఫలం 9 గలతీలో ఆ మాట ఉన్నది. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము. విశ్వాసం, సాత్వికం, అశానిగ్రహం. విశ్వాసం, సాత్వికం, అశానిగ్రహం. ఆత్మఫలం 9 గలతీలో ఆ మాట ఉన్నది. ఆత్మఫలం 9 గలతీలో ఆ మాట ఉన్నది. ప్రేమ. థ్యాంక్ యూ నా 9. సులువు మీద పలికిన మాటలన్నీ 7. ఇప్పుడు ఎవరైనా 8 గురించి చెప్తారా? ధన్యతలు 8. దేవుడు ఎలా నడుచుకోమని చెప్పింది అది. అది ఆజ్ఞ. ఓకే, ఏం చెప్పుకున్నామంటే ఈరోజు 7, 8, 9, 10. 7 సులువు మీద పలికిన మాటలు 7. 8 ధన్యత. 9 ఆత్మఫలం. 10 చాలా అందంగా ఉంటున్నాం. ఒకసారి ఇలా వస్తుంది కానీ ఇంటి కవర్లో పెట్టాలంటే అది కుదరదు. ఆత్మఫలం విన్నాము, మాట్లాడావు, మా చాలా సంతోషం. అందరూ చెప్పేసి తను కూడా చెప్పకుండా వెళ్ళిపోతానంటే అలా ఆత్మఫలాలు విన్నామా?
అమ్మా ఇది బోన్లే మొత్తం తీసుకున్న పర్వాలా, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నారు. సూర్యుడిని చూసావా, ఆదామే పేరు పెట్టాడు. చంద్రుని చూసి ఆదామే పేరు, అందంగా ఫ్లవర్ కనిపిస్తుంది, ఆదామే పేరు పెట్టాడు. ఆయన ఏడమని చెప్తే ఈ ఏడకుండా ఏదో చేశాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆడవాళ్లే చెప్పండి, అవ్వమ్మ ఎన్ని పళ్ళు ఆదాకి ఇచ్చింది? మీరు ఏదో లాంటి విషయం నాకు 5 నిమిషాలు అయిపోయింది. ఎవరు మళ్ళీ 1 అర ముక్క తిందే సగం, ఇంకా 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 ఎన్ని పళ్ళు కొని ఇచ్చింది? 1 పండు ఇచ్చింది. వెరీ గుడ్. ఇంకా తీసుకొచ్చింది అన్ని తీసుకురా. సో ఫలించి అభివృద్ధి చెందమన్నారు. ఇలా ఉందన్నా, దీని నుండి ఫలం ఎలా అయితే వస్తుందో నిన్ను నన్ను ఇలా అభివృద్ధి చెందడానికి దేవుడు బహుగా ఫలించమంటాడు. నీకేమి ఇష్టం అడుగు, ఏం కావాలి అడుగు. అడగమంటున్నాడు దేవుడే, ఇస్తానంటున్నాడు దేవుడే. నువ్వు అడుగు, అడిగితే ఇస్తానంటున్నాడు. అడగటానికి ఇష్టపడుతున్నావా? అలా అడగటానికి వచ్చానన్నా అంటే అడుగు, దేవుడు దేవుడు నీకు ఇస్తాడు. ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు చెప్తున్నాడు. దీపాన్ని వెలిగించి మంచం కింద పెట్టాం, కొంచెం కింద పెట్టు, దీపస్తంభం మీద పెడతాం. మీరు లోకానికి చెప్తున్నారండి అయ్యారు. ఏమన్నా ఏదో వాడుతానండి మా టైం అయిపోయింది కానీ గుర్తురా. సో మనం మాట్లాడుకుంటాం అనుకుని చేదితే ఆగిపోతాం. నిన్ను ఎలా ఉండమంటున్నాడు దేవుడు అంటే వెలుగుగా ఉండమంటున్నాడు. ఈ వెలుగు ఎక్కడ ఉంటుందండి అంటే పైన ఉంటుంది, పైన ఉంటుంది. ఈ పైన పెడితే ఎందుకు పెడతావు? కింద పెట్టమంటే పైన పెడితే అందరికీ కనపడుతుంది. నువ్వు ఇలా ఉండు అన్నాడు. ఎవరు ఏం చెప్తున్నా కాదు, యేసయ్యే చెప్పాడు. కాబట్టి ఎలా ఉండమంటున్నాడంటే వెలుగుగా ఉండమంటున్నాడు. ఎలా ఉండమంటున్నాడంటే ఉప్పుగా ఉండమంటున్నాడు. అలా ఉంటే నాకు వచ్చే ప్రయోజనం ఏంటన్నా? ఎక్కడ దాచుకున్నారు అనుకుంటాము, మామూలు తెచ్చానంటే అర్థమయ్యేది మా టీచర్కి అర్థమైంది. అలా ఉంటే వెలుగే, నేను వెలిగానండి మాస్టర్, నేను ఉప్పానండి మాస్టర్ అంటే నీవు నేను అలా ఉంటే ఈ లోకంలో నిత్యత్వంలో ఎలా ఉంటావో దేవుడు ఇస్తాడు. నా దగ్గర తను తీసుకోవాలని ఆశపడతాను. భయంగా నేను జీవిస్తాను. నేనంటే భయానికి భయం వేస్తుంది అన్నాడు ఆయన. 1939లో ఆయన సంపూర్ణ చచ్చిపోయాడు. ప్రపంచాన్ని జయించినటువంటి ప్రపంచాన్ని ఆ కాలంలో జయించినటువంటి గొప్ప సామ్రాజ్యవేత్త. నేనంటే భయానికే భయం వేస్తుంది అన్నాడు. ఆయన పేరేంటి? మా సినిమాలో చెప్తా కదా, చిరంజీవి అని అంటారు. మన చిరంజీవి కాదేరా అంట. చిరంజీవి గారు ఆ డైలాగ్ తీసుకున్నారండి. మా పిల్లలందరూ కూడా ఏం చెప్తారంటే, అబ్బో మెగాస్టార్ అండి, మా హీరోని పరిచయం చేశారని అంటున్నారు. కాదు, ఆయన పేరేంటి ఎవరు చెప్తారా? ఇట్లా ఆయన భయపడిపోయాడు. సో భయం నీకుంది, నాకుంది, అందరికీ ఉంది. మామంటే భయం, చికెన్ అంటే భయం, రాత్రి అంటే భయం, నిద్ర లేకపోతే భయం, నిద్ర పడితే భయం, నిద్ర పడిపోతాడేమో అని భయం, అలికిడి వస్తే భయం, వాడు కనబడితే భయం. నీకు చెప్తాను నీకు ఏ భయాలు లేవా అంటే నాకు భయమే, నాకు కూడా భయం. దీని భయాన్ని ఫోబియా అంటారు. సో మా మాస్టర్ నా ఉద్యోగ కొత్తలో వంకాయ కొత్త భోంచేస్తున్నా, అలా కూర్చున్నాడు ఆయన. ఆయనకి అదంటే ఎలర్జీ, ఒళ్ళంతా దద్దురు వచ్చేసి మనిషి కకాయకమైపోతున్నాడు. ఏం తింటామంటే ఆయనకు వచ్చింది ఏంటో, ఆయనకి అది ఫోబియా. అలాంటివి చాలా ఉన్నాయి. భయము ఎలా ఉండాలి అంటే దేవుని యందలి భయము నిన్ను గొప్పవాణిగా చేస్తుంది. ఆ భయపడుతూ దేవుని యందలి భయము నిన్ను ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది, బహుధైర్యాన్ని. భయపడితే పాపము చేయకుండా ఉంటాం.
నిన్ను నన్ను దేవుడు ఎండమన్నది ఏంటంటే ఆ పామును చూసి, ఆ తాడును చూసి పాము అనుకోవడం కాదు, బొద్దింకను చూసి భయపడిపోవడం కాదు, ఆ ఈ యొక్క బలులను చూసి భయపడిపోవడం కాదు. ఆ భయం కంటే దేవుని అందరినీ భయపడితే నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, పాపం చేయకుండా ఉంటావు. అట్లాంటివి పొందుకోవాలని ఆశపడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రశ్న వస్తూ ఉంటాయండి జాతరలు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి ముగ్గురు యవనస్తుల్ని లాస్ట్ అండి షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి ముగ్గురు యవనస్తులు వాళ్ళ కాలంలో ఆ అన్యరాజు చెరసాలకు పట్టబడిపోయారు. వాళ్ళు ఆ దేవుణ్ణి ఆరాధించకుండా నిజ దేవుణ్ణి, మా దేవుణ్ణి మేము ఆరాధిస్తాం, మీ ఊరిలో పెద్ద విగ్రహం పెట్టారు, ఆ విగ్రహాన్ని మేము ఆరాధించమన్నారు. అరే బాబు, మిమ్మల్ని చెరపట్టాం, ఖైదీల్లో పెట్టాం, మిమ్మల్ని బంధించావురా బాబు, అయినా సరే పర్వాలా, మా దేవుడు ప్రశ్న, మా దేవుడు మా దేవుడు తప్పించుటకు ఇంతేనా? ఇలా తీసుకున్నారు. ఆ దేవుడు తప్పించుటకు సమర్థుడు, అయినను మేము మీ విగ్రహాలకు పూజించాము. ఏడింతల అగ్నిగుండం చేశాంరా బాబు, నీకేం తెలియదు అని చెప్పి నలుగురు పట్టుకుని ఆయన్ని వేసేయడానికి ముగ్గురు ప్రయత్నం చేశారు. వేసినోడు వేసినట్టు ఆ ఎండ, ఆ వేడికి వాళ్ళు కాలిపోయారు. వేసినటువంటి ముగ్గురు కూడా లోపలే ఉన్నారు. ఇప్పుడు మంటేదన్నా చూస్తాం. ఇప్పుడు చెప్పబడేటువంటి ఈ యొక్క సన్నివేశం ఏ గ్రంథంలో ఉన్నది? మీరెందుకు చెప్తారా? మీకు అంటున్నాను కదా, ఇచ్చానమ్మా, ఇచ్చానా? మీకు ఇస్తానమ్మా. లాస్ట్ దానియేలు గ్రంథంలో చూస్తున్నారు, ఏమీ లేదు. దానియేలు గ్రంథంలో ఉంది, ఏడింతల అగ్నిగుండం అన్నారు. మాస్టర్ అగ్ని అన్నారు. ఏంటండి ఏడింతల అగ్నిగుండం? మీకు చూపిస్తాను, చూడండి, మంటను చూపిస్తాను. లోపల ఏం వేసామంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వాళ్ళు వేసాం. చిన్న పిల్లలు మనిషి అమ్మా, తల్లి వదిలేనమ్మా, కంపం అయిపోతాయి. ఏం పేరు తల్లి? సోనాలియా. సోనాలి చూపించాలా? అయిపోతామా? కంపం ఓకే, వెరీ గుడ్. ఏడింతల అగ్నిగుండం చేస్తాం. ఏడింతల అగ్నిగుండం లోపల ఏం వేసామండి? ముగ్గురు వేసాం. షడ్రక్ మేషక్ అబేద్నెగో వేసాం. ఏడింతల అగ్నిగుండం చేశారు. అగ్నిగుండం మండుతూ ఉంది. అగ్నిగుండం ఒకటి తీయండి, తీసుకోండి. ఓకే, సంతోషం. ఈ టికెట్ డబ్బులు వచ్చినాయమ్మా, అలా ఉంది. ఏడింతల అగ్నిగుండం, అగ్ని వాసనను వాటిని అంటకుండా దేవుడు కాపాడినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఆ అగ్ని వాసనను అంటకుండా దేవుడు కాపాడారా? చిన్న పోయండి కాలిపోతాయి బాబు అంటే చిన్నప్పుడు చేపలు కాదు, ఇవన్నీ కాలిపోయాయి. మరి ఆ వాసన ఏంటి బాబు? అక్కడ మంట అయితే మన దగ్గర ఉంటే శరీరం అంతా అయిపోయిందా? కాలిపో బట్టలన్నీ ఆ వాసన వచ్చేస్తాయంటే. సో మన దేవుడు అప్పుడు ఆ అన్యరాజు చెప్పిన సాక్ష్యం ఏంటి? ఆ అన్యరాజు ఏం చెప్పాడు? వీరి దేవుడు సమర్థుడైపోయాడు. వీరి దేవుడు పూజారుడు. వీరి దేవుడు పూజారుడు. ఎలా పూజారుడు అన్నా? మంట ఏంటన్నా అంత మంట పెట్టారు కదా, కొట్టండి అమ్మ సపోర్ట్లో. సన్నివేశాన్ని, యవనస్తుల సాక్ష్యాన్ని దానియేలు గ్రంథంలో వీరిని అగ్నిగుండం నుంచి కాపాడినటువంటి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆ సమర్థుడైన దేవునిని ఆశీర్వాదం పొందడానికి ఇక్కడికి వచ్చాం. అట్లాంటి సమర్థత పొందాలని ఆశపడుతూ 2 ప్రశ్నలు వేసిన ప్రశ్నలే వేస్తూ ఉన్నాను. మరలా వేస్తున్నాను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎన్నవ ఏ సువార్తలో ఉంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లాస్ట్ అయిపోయింది నాన్న. లాస్ట్ ప్రశ్న కీర్తన 23:1.
ధన్యతలు ఎన్ని? నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆగస్టు 19, ఆగస్టు 17 విలియం కేరీ యొక్క జన్మదినం. విలియం కేరీ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటుంటాం. అనేకమైనటువంటి ప్రాంతాల నుండి వచ్చాడు. 3 నెలల ప్రయాణం చేశాడు విలియం కేరీ. భారతదేశంలో సువార్త అందించడం కోసం భారతదేశంలో ఒక డిక్షనరీ భాష నేర్చుకున్నాడు. భారతదేశంలో 30 భాషలు నేర్చుకున్నాడు. 3 డిక్షనరీస్ తయారు చేశాడు. చెప్పడానికి సమయం లేదు. ఎక్స్పెక్టెడ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అని అన్నాడు. దేవుని నుండి గొప్ప వాసించు, గొప్ప వాటిని దేవుని కోసం చేయమన్నాడు. ఏదో చిన్న వాటి కోసం వచ్చావేమో, ఏదో ఆలోచన లేకుండా వచ్చావేమో, వాళ్ళెవరో పిలిస్తే వచ్చావని నువ్వు అనుకున్నావేమో, ఇంకోళ్ళు ఎవరో పిలిస్తే వచ్చావని నువ్వు అనుకున్నావేమో. నీ దేవుడు నీతో నాతో చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తాడంటే గొప్ప వాటిని తీసుకుని గొప్ప వాటిని చేయడానికి ఇష్టపడినాడు. అలా దేవుని కోసం గొప్పగా ఉండాలని దేవుడు కోరుతూ ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్రత్యేకమైన వందనాలు తీసుకుంటున్నాను.